కానీ ఇక మీదట ఈ కేసు వద్దు సార్. ఈ కేసే కదరా, ఇక మీదట ఏ కేసులో వద్దు. సార్ కొంప తీసి మీరు బాగుపడిపోయారా? అవునరా, గుళ్ళో అమ్మాయిని చూసినప్పటి నుంచి ఎంత మర్చిపోదాం అనుకున్నా మరవలేకపోతున్నారా. సార్ వద్దు సార్, తప్పు సార్. వాళ్ళు సంసారాలు సార్. ఏదో అడ్రస్ తెలుసుకురమ్మన్నారు, అంతటితో వదిలేయండి. నా ఇది వదిలే కేసు కదరా, వదలన కూడా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ప్రయత్నించు. వద్దు సార్, నా మాట వినండి సార్. నాకేమిటో భయంగా ఉంది సార్. నీకు భయం ఏమిట్రా? ఇలాంటి కేసులు ఎన్ని చూసావు, ఎన్ని చేసావు? కమాన్. అవన్నీ తట్టక ముందే తలుపులు తెరిచే కేసులు సార్. కానీ అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా తప్పు సార్. ఆ నరసమ్మ నిప్పు సార్. ఇంట్లో తిట్టి, వీధిలో కొట్టించి, ఆసుపత్రిలో కట్లు కట్టించి పోలీసులకు అప్పగిస్తుంది సార్. నా పెళ్ళానికి నేను ఒక్కడే మొగుడిని సార్. సరే, నీ ఇష్టం. శోభా, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, తలిపేసుకోమ్మా. అత్తయ్య, ఉత్తరం నాన్న దగ్గర నుంచా? అవునమ్మా. చెల్లెలు కౌశల్యకు ఆశీస్సులు. ఇక్కడ అందరూ క్షేమం. నువ్వు శోభ క్షేమంగా ఉన్నారని తలుస్తాను. శోభ చేసిన ఆ ప్రదక్షిణాలు ఫలించి ఆ భద్రాద్రి రాముడికి దయగలిగిందో ఏమో. ఇది వరకు 70,000 కన్నా ఎక్కువ పోని ఆస్తిని 90,000 కొంటానని ఒక ఆసామి మాటిచ్చాడు. ఇంకా కావాల్సింది 10,000. శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విషం తిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతావు. ఇట్లు మీ అన్నయ్య సత్యం. అవును, ఆ నరసమ్మ ఇంటికి తాళం వేసి ఉందే, ఏ ఊరు వెళ్ళింది? ఏ ఊరెళ్ళినా నాతో చెప్పాడు కదయ్యా. వాళ్ళ అమ్మ ఏమో ఆర్థిక స్థలానికి గోదరికి వెళ్ళింది, నరసమ్మ ఏమో ఆసుపత్రికి వెళ్ళింది. ఒకటి చెవిటి నాయాలు, ఇంకోటి నత్తి నాయాలు. ఏటనా? అబ్బే ఏం లేదు. ఎప్పుడు వస్తుందండి? ఈ పాటికి రావాల్సిందే. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో, అర్జెంటుగా 10,000 కావాలని ఆలాడుతుంది. నా నర్సింగ్ హోమ్ లో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నావు. లేదని చెప్పడానికి నోరు రావడం లేదు. కానీ ఉన్నట్టుండి 10,000 అడిగితే నేను మాత్రం ఎక్కడి నుంచి తేగలను? ప్రస్తుతానికి ఎక్కడైనా ప్రయత్నించు. కావాలంటే తర్వాత నేను సర్దుబాటు చేస్తాను. ఏంటి నర్సమ్మా ఊరికే బతిమాలాడతావు? ఏం లాభం లేదు. ఏదైనా నగ నట్ర సామాన్ గేమాన్ తెచ్చి తాకట్టు పెట్టు. 10,000 కాదు, 15,000 ఇస్తాం. ఏది లేకుండా మాకి చచ్చినా ఇచ్చేది లేదు. ఓ రామ్ 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 రామ్. ఇదిగో నరసమ్మ, నువ్వు పురుడు పోయేబట్టేగా నా భార్య బిడ్డ బతికి బయటపడ్డారు. నీకు సాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాను? నిన్నే ఉన్న డబ్బంతా పట్టుకెళ్ళి చింతపండు తీసుకొచ్చాను. కావాలంటే ఆ చింతపండు అంతా ఇస్తాను. తీసుకుపోయి అమ్మి నా లాభం నాకిచ్చి 10,000 నువ్వు తీసుకో. ఇంకా కావాల్సింది 10,000. శోభ బ్రతుకు, రాధ భవిష్యత్తు ఈ 10,000 మీద ఆధారపడిందమ్మా. ఈ 10,000కు నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎలాగైనా ఈ మొత్తం సర్దిచ్చావంటే విషం తిని చావాల్సిన మాకు ప్రాణం పోసిందని అవుతావు. అమ్మా, నమస్కారం అమ్మా. ఏమిటిది? ప్రమాదం కాదు కాదు, ప్రసాదం. మా అయ్యగారు ఇచ్చిరమ్మన్నారు. ఎందుకు? ఒకసారి ఇచ్చినప్పుడు పుచ్చుకున్నారు కదా. గుళ్ళో ఇచ్చారు కాబట్టి తీసుకున్నాం. ఆయన అంతేనమ్మా, ఒకసారి ఇవ్వడం మొదలు పెడితే ఇక ఇస్తూనే ఉంటారు. ఆయన ఇస్తూ ఉంటుంటే ఇక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి? అయ్యో అయ్యో, చదువుకున్నోళ్ళు మీకు ఏరే చెప్పాలా అమ్మా. అయినా ఈ డబ్బున్నోళ్ళు కొందరికి ఇదో రకమైన జబ్బు అమ్మా.
కిరాణా కొట్లో సరుకులు కొన్నట్టే డబ్బుతో మనుషుల్ని కూడా కొనగలవని అనుకుంటూ ఉంటారు. మా అయ్యగారు అంతేనమ్మా. అంటే ఆయన కన్నుపడ్డ అందాన్ని కావలసిన ఆనందాన్ని పొందడానికి ఎంత ఖర్చు అయినా చేస్తారు. చేసుకోమను. ఈ వెదవ కబలిని నా దగ్గర ఎందుకు? పో ముందు. చిచి చిచి చి. మీ గురించి కాదమ్మా, మొన్న గుళ్ళో మీ పక్కన ఉంది ఆ అమ్మాయి. నార్మల్. ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు? గెట్ అవుట్. కోప్పడకండమ్మా, నేనెవరిని? నౌకర్ని. అక్కడ చెప్పింది ఇక్కడ తిట్టింది అక్కడ చెప్పడమే నా డ్యూటీ. వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దని వాడితో చెప్పు. చెప్పు అన్న మాటతో వదిలేశారు, చెప్పుచ్చు కొట్టకుండాను. నేను చెప్పానమ్మా, వద్దయ్యా వాళ్ళు సంసారులు చెప్పుచ్చు కొడతారు, నెత్తి నోరు మొత్తుకుని మరీ చెప్పాను. వింటేనా? కొవ్వమ్మా కొవ్వు. కాకపోతే 10,000 నా చేతికిచ్చి పంపిస్తాడా?